ఫ్లిపబిట్ అనేది కోడ్ రాయకుండానే యాప్లు తయారు చేయడానికి ఉపయోగించే సాధనం. దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. సింపుల్గా చెప్పాలంటే, వేగంగా యాప్లు తయారు చేయవచ్చు. ప్రోగ్రామింగ్ తెలియకుండానే సులభంగా యాప్లు తయారు చేయవచ్చు. ఖర్చు తక్కువ. ఖరీదైన ప్రోగ్రామర్లను పెట్టుకోవాల్సిన అవసరం తగ్గుతుంది. త్వరగా మార్కెట్లోకి తీసుకొచ్చేయచ్చు. త్వరగా యాప్ను రెడీ చేసి వినియోగదారులకు అందించవచ్చు. ఎవరైనా సులభంగా ఉపయోగించవచ్చు. ప్రోగ్రామింగ్ తెలియని వారు కూడా ఈ సాధనాన్ని సులభంగా ఉపయోగించి యాప్లు తయారు చేయవచ్చు. అన్ని ప్లాట్ఫారంలలో పనిచేస్తాయి. ఆండ్రాయిడ్, iOS లాంటి అన్ని రకాల ఫోన్లలో పనిచేసే యాప్లు తయారు చేయవచ్చు. మీకు నచ్చినట్లుగా మార్పులు చేసుకోవచ్చు. మీ ఇష్టానికి తగ్గట్టుగా యాప్ను మార్చుకోవచ్చు. ఇతర సర్వీసులతో కనెక్ట్ చేయవచ్చు. ఇతర సర్వీసులతో కనెక్ట్ చేసి మీ యాప్ను మరింత ఉపయోగకరంగా చేసుకోవచ్చు. తక్కువ ఖర్చుతో ఎక్కువ పని. తక్కువ ఖర్చుతో ఎక్కువ పని చేయవచ్చు. కొత్త ఆలోచనలను త్వరగా రూపొందించవచ్చు. కొత్త ఆలోచనలను త్వరగా రూపొందించి వాటిని ప్రయత్నించవచ్చు. సరళంగా చెప్పాలంటే, ఫ్లిపబిట్ సాధనం వల్ల ప్రతి ఒక్కరూ సులభంగా మరియు తక్కువ ఖర్చుతో యాప్లను తయారు చేయవచ్చు.
ఫ్లిపబిట్ టూల్ని ఉపయోగించడం ద్వారా యాప్లను ఎలా డెవలప్ చేయాలో ఇక మీదట తెలుసుకుందాం. గణిత టెక్స్ట్ బుక్ సమస్యలు పరిష్కరించడానికి మీరు చేయాల్సిందల్లా 1. మీ కంప్యూటర్లో ఫ్లిపబిట్ ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయండి. 2. వివరణలో ఇచ్చిన లింక్ నుండి ప్రతి ఫ్లిపాబిట్ ప్రాజెక్ట్ ఫైల్ను డౌన్లోడ్ చేయండి. 3. ఫ్లిపబిట్ అప్లికేషన్లో ప్రాజెక్ట్ ఫైల్ను తెరవండి. ప్రివ్యూ బటన్పై క్లిక్ చేయండి. 4. సంబంధిత ప్రాజెక్ట్లో ఇచ్చిన సూచనలను అనుసరించండి. 5. టెక్స్ట్ బుక్ ప్రాబ్లం నుండి అవసరమైన విలువలను నమోదు చేయండి. 6. సమాధానం పొందడానికి బటన్ను క్లిక్ చేయండి. 7. టెక్స్ట్ బుక్ మోడల్ సమాధానం ప్రకారం సమాధానం వివిధ దశల్లో ప్రదర్శించబడుతుంది. 8. మీ నోట్స్ బుక్లో సమాధానాన్ని కాపీ చేయండి. 9. మీరు సమాధానంలో ఏవైనా మార్పులు చేయాలనుకుంటే మీరు దానిని యాప్లో చాలా సులభంగా చేయవచ్చు. 10. యాప్ ఏదేని మోడల్ ప్రాబ్లంను పరిష్కరించడంలో విఫలమైతే సమస్యను సమాధానంతో కామెంట్లో ఉంచండి. ఆ మోడల్ సమస్యను సాధించడానికి ప్రాజెక్ట్లో అవసరమైన మార్పులు చేసి రివైజ్డ్ ప్రాజెక్ట్ను అందించే ప్రయత్నం చేస్తాం. 11. ప్రస్తుతానికి 10వ తరగతి మార్క్స్ను చేపట్టడం జరిగిందని గమనించగలరు. మరిన్ని ఉపయోగకరమైన ప్రాజెక్టుల నోటిఫికేషన్ను పొందడానికి మరియు మీ కోడింగ్ నైపుణ్యాలను సులభమైన మార్గాల్లో అప్గ్రేడ్ చేసుకోవడానికి మీ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవడం దయచేసి మర్చిపోవద్దు.